హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఫేస్బుక్ సంబంధించిన చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోబోతున్నాం. ఫేస్బుక్ అప్లికేషన్ మీ ఫోన్లో ఉన్నట్టయితే తప్పనిసరిగా వీడియో పూర్తిగా చూడండి. అంతేకాదు, ఫేస్బుక్ అప్లికేషన్ అందరూ ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా అందరికీ తెలిసేలా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోయే విషయం చాలా మంది నమ్మకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే, మనది చిన్న ఛానల్ కాబట్టి పెద్దగా ఎవరు నమ్మకపోవచ్చు. పెద్ద ఛానల్స్లో వచ్చే విషయం అయితే చాలా ఈజీగా నమ్మే అవకాశం ఉంటుంది. అందువల్ల నేనేం చేస్తున్నానంటే techcrunch.com అనే వెబ్సైట్ హెల్ప్ తీసుకుంటున్నాను. ఈ వెబ్సైట్ బాగా పాపులర్. మీకు తెలియకపోయినట్టయితే ఈ వెబ్సైట్ను ఫాలో అవుతూ ఉండండి. టెక్కి సంబంధించిన మంచి అప్డేట్స్ అని మీరు తెలుసుకోవచ్చు. ఇక మీరు ఇక్కడ గమనించినట్టయితే ఫేస్బుక్కి సంబంధించిన ఒక ఆర్టికల్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫేస్బుక్ పేస్ టీన్స్ టు ఇన్స్టాల్ VPN దట్ స్పైస్ ఆన్ దెమ్ అని ఉంది. అంటే ఫేస్బుక్ ఒక VPN అప్లికేషన్ ఇన్స్టాల్ చేయించి అందరి మీద కూడా స్పై చేస్తుందని చెప్తున్నారనమాట. ఈ టాపిక్ ఎటువైపు వెళ్తుందో, దేని గురించో మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక కిందకు వెళ్ళినట్టయితే, డాటా కోసం కాంపిటీటర్స్తో పోటీ తట్టుకోవడం కోసం ఫేస్బుక్ చూస్తున్నారుగా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డైరెక్ట్గా ఫేస్బుక్ నేమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సీక్రెట్గా చాలా మందికి పేమెంట్స్ ఇస్తూ ఫేస్బుక్ రీసెర్చ్ అనే VPN అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోమంటుంది. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకుంటే మీ డాటా అంతా కూడా బ్రీచ్ అవుతుంది. ఈ ఫేస్బుక్ రీసెర్చ్ అనే అప్లికేషన్ యాపిల్ స్టోర్లో ఉన్న ఒనోవా ప్రొటెక్ట్ అనే యాప్ లాంటిదనమాట. యాపిల్ ఆల్రెడీ దీన్ని బ్యాన్ చేసింది. ఆగస్టులో దీన్ని రిమూవ్ కూడా చేయడం జరిగింది. టీనేజర్స్ ఇంకా అడల్ట్స్కి సంబంధించిన డాటా అంతా కూడా యాక్సెస్ చేయడం కోసం, వాళ్ళ డాటాను ఉపయోగించుకోవడం కోసం ఈ విధంగా ఫేస్బుక్ రీసెర్చ్ లాంటి యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంది. ఆ విధంగా ఇన్స్టాల్ చేసినట్టయితే నెట్వర్క్ ట్రాఫిక్ సంబంధించిన రూట్ యాక్సెస్ దానికి వెళ్ళిపోతుంది. మనం ఏం చేసినా కానీ వాళ్ళు మానిటర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక కింద చూస్తున్నారు కదా, ఫేస్బుక్ డైరెక్ట్గా టెక్క్రంచ్తో ఒప్పుకున్నట్టు కూడా చెప్తున్నారు. ఇలాంటి రీసెర్చ్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం, యూజర్ డేటా హ్యాబిట్స్ అన్నీ కూడా మానిటర్ చేయడం కోసం, వాళ్ళ డేటా గ్యాదర్ చేయడం కోసం చెప్తున్నారు. ఇక ఇది కొత్తదేం కాదు. 2016 నుంచి కూడా ఈ విధంగా మనీ పేమెంట్ చేసి మరి ఇలాంటి ఫేస్బుక్ రీసెర్చ్ లాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఈ ఫేస్బుక్ రీసెర్చ్ యాప్ కొన్ని నెలల క్రితం బాగా పాపులర్ అయింది. చిన్న యూట్యూబర్స్, బ్లాగర్స్ నుంచి పెద్ద యూట్యూబర్స్, బ్లాగర్స్ అందరూ కూడా ఈ అప్లికేషన్ ఉపయోగించి కొన్ని వేల లక్ష రూపాయలు ప్రతి నెల కూడా సంపాదించడం జరిగింది. అప్పట్లోనే ఈ ఫేస్బుక్ రీసెర్చ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవద్దని చాలా మంది చెప్పినా గానీ ఇది బాగా పాపులర్ అయింది. ఆల్మోస్ట్ అందరూ కూడా ట్రై చేయడం జరిగింది. నాకు కూడా చాలా మంది కామెంట్స్ లో, వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఇది VPN అంటున్నారు, సో దీనివల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందని నేను అప్పుడే వాళ్ళందరికీ కూడా రిప్లై ఇచ్చాను. ఎనీవే, డ్యామేజ్ అయితే జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ ఈ ఫేస్బుక్ రీసెర్చ్ యాప్ అనేది అయితే మాత్రం ఇంతకుముందు అందరు చెప్పినట్టు జెన్యున్ అయితే కాదు. మీ డేటా అయితే మాత్రం పూర్తిగా ఆల్రెడీ కలెక్ట్ చేసే ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు యూజ్ చేస్తున్నట్టయితే ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉంది. ఇక ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ద ప్రోగ్రామ్ ఈజ్ అడ్మినిస్టర్డ్ త్రూ బీటా టెస్టింగ్ సర్వీసెస్. అంటే ఫేస్బుక్ పేరు బయటకు రాకుండా ఇక్కడ అప్లాస్, బీటా బౌండ్ ఇంకా యూటెస్ట్ లాంటి కంపెనీ పేర్లు వాడుకొని ఫేస్బుక్ వెనకాలండి రన్ చేసిన ప్రోగ్రామ్ అన్నమాట ఇది. దీనికి ప్రాజెక్ట్ అట్లాస్ అనే పేరు కూడా పెట్టినట్టు చెప్తున్నారు. అందువల్ల మీరు థంబ్నెయిల్లో ప్రాజెక్ట్ అట్లాస్ అని కూడా చూస్తుంటారు. ఇక ప్రస్తుతానికి అయితే మాత్రం యాపిల్ దీన్ని కంప్లీట్ గా బ్యాన్ చేయడం జరిగింది. ఇలాంటి రీసెర్చ్ యాప్స్ మీరు ఇకపై యాపిల్ స్టోర్లో అయితే మాత్రం చూడరు, ఉపయోగించుకోలేరు కూడా. కానీ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్లో అయితే మాత్రం ఇంకా ఇవి అవైలబుల్గానే ఉన్నాయి. అవైలబుల్గా ఉన్నాయి కదా అని మీరు ఉపయోగించినట్టయితే మీరే నష్టపోతారు. VPNకి సంబంధించినంత వరకు మీరు ఏ VPN అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా చూసుకొని అది జెన్యునా కాదా అనే విషయం తెలుసుకున్న తర్వాతే ఆ VPN యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. ప్రతి విషయం అందరికీ తెలియాలని లేదు. మీకు తెలియనట్టయితే మీ ఫ్రెండ్స్నో, మీ ఫ్యామిలీ మెంబర్స్నో, లేదా మీరు ఎక్కడైనా యూట్యూబ్ వీడియోస్ చూసినట్టయితే మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళకి కామెంట్ చేసినా, వాళ్ళకి మెసేజెస్ పంపినా కానీ వాళ్ళు మీకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎంతో కొంత క్లారిటీ కూడా వస్తుంది. సో కంగారు పడి VPN అప్లికేషన్ లాంటివి అయితే మాత్రం మీరు అస్సలు ఇన్స్టాల్ చేసుకోవద్దు. అందులోనూ ఫేస్బుక్ అయితే మాత్రం అస్సలు నమ్మొద్దు. ఫేస్బుక్ డేటా కోసం ఎంతకన్నా దిగజారుతుంది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారో, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా ఇదే పేజ్లో మీరు కిందకు వెళ్ళినట్టయితే ఇక్కడ బీటా బౌండ్, ఫేస్బుక్ సర్వేలెన్స్ యాప్, ఇంకా ప్రాజెక్ట్ అట్లాస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారనమాట. ఇదంతా మనం తెలుసుకోని అవసరం లేదు. మీరు కావాలనుకుంటే ఈ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ క్లిక్ చేసి మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. చూసారు కదా, యూటెస్ట్ గురించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎనీవే, పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు ఈ లింక్ ఓపెన్ చేసి కూడా చదవచ్చు. ముఖ్యంగా అయితే మాత్రం ఎవరి మాటలో విని మీరు ఫేస్బుక్ రీసెర్చ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఇంకా ఉపయోగిస్తున్నట్టయితే మాత్రం ఇమ్మీడియట్గా అది తీసేయండి. ఫేస్బుక్ ఎంత దిగజారిందో మీకు ఈ వీడియోలో అర్థమై ఉంటుంది. ఎనీవే, ఫేస్బుక్ అయితే మాత్రం నాకు తెలిసి ఎవరో రిమూవ్ చేయలేరు. ఎందుకంటే చాలా వరకు అందరితో మనం దాంతో కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి. ఫేస్బుక్ యాప్ రిమూవ్ చేసినా చేయకపోయినా ఫేస్బుక్ రీసెర్చ్ యాప్స్ లాంటివి ఏమన్నా మీరు ఉపయోగిస్తున్నా,
VPN అప్లికేషన్స్ ఏమైనా ఉపయోగిస్తున్నా కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. డీటెయిల్స్ అయితే మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీలైనంతగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.